తండ్రి దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి, ఆరాధన పొడికి నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ నీ సజీవ లెక్కలో ఉంచి నీ కృపలో భద్రపరిచి మరొక పరిశుద్ధ తెలుగు ఆరాధన పొడిలో నేను నీ సంధానంలో మేము ప్రత్యక్షమవడానికి మించిన భాగ్యం బట్టి ఉన్నాను. ఇదిగోనని ఎంతసేపు నాయన ఆరాధనలో ప్రభావ నిన్ను ఆరాధించడానికి మీరు చూపిన మహాభాగ్యాన్ని బట్టి ఉన్నాను. ఇదిగో ప్రభావ లేఖన భాగంలో మేము ధ్యానం చేయించుగా మాతో మాట్లాడమని కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని మీ ఆత్మతో సంధించి నిత్య రాజ్యానికై మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకొని నీ రాకడలో ఎప్పుడు మేమందరూ ఉన్నట్లు ఉపదేశించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. ఓకే, వరకు ఆరాధన కూడికకు సంఘాన్ని మరొక మారు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఒకసారి చదవబడిన లేఖన భాగాలను ఒకసారి మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథం నుండి ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 23వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఇవ్వబడింది. పత్రికా పాఠ్య భాగం నుండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఇవ్వబడింది. సువార్త పాఠ్య భాగం నుండి పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి 50వ వచనం వరకు మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన సంఘం, 3 లేఖన పాఠ్య భాగాలని మనం గమనించినప్పుడు ప్రభువైన యేసు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న మన ఆత్మ జీవితాల్లో మనల్ని పరిపూర్ణ దశకు చేర్చేదిగా ఉంటుంది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే తినడం కొరకు, తాగడం కొరకు, సుఖించడం కొరకు కాదు. ప్రియమైన సంఘం, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం ఆయన రాజ్యంలో మనం చేరాలి. ఆయన రాజ్యంలో చేరకపోతే ఆ యొక్క జీవితం నరకంలో అనేది గ్రహించబడుతూ ఉండదు. ప్రియమైన సంఘమా, మనము పిలువబడిన వారు. ఈరోజు ఇంతమంది ఆలయంలో ఉన్నారు, బయట కూర్చున్నారు. పిలువబడిన వారు అంటే ఎవరు పిలువబడతారు? పిలువబడ్డమంటే నీకు రక్షణ సువార్తను తెలియజేసిన వారు సువార్తికులు, బోధకులు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారు నీ స్నేహితులు కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ కడుపును పుట్టిన వారిని నీకు యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయొచ్చు. లేకపోతే ఒక మహాసభల్లోనూ నువ్వు యేసు ప్రభువుని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో అనేక మంది క్రీస్తును ఎదుర్కొంటా జీవిస్తూ ఉన్నారు. కానీ ఉదయకాల సమయంలో మనం గమనిస్తే ఆదివారపు ఆరాధన కోరికల్లో సంఘాల్లో కూడుకుని దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కూడుకోకుండా బయట ఉండేవారు ఉంటారు, అన్యజనులు. ఇప్పుడు వారికి దేవుని బిడ్డలకు గల వ్యత్యాసం ఏమిటంటే పిలువబడిన వారు. పిలువబడకపోతే శ్రమ అండి. ఒక ఇన్విటేషన్ మనకి ఇవ్వబడితేనే ఆ పెళ్లికి వెళ్ళగలుగుతాం, ఆ గృహప్రవేశానికి వెళ్ళగలుగుతాం, లేకపోతే అక్క కూడికకు మనము అటెండ్ అవ్వగలుగుతాం. ఇన్విటేషన్ ఉండే బలం అటువంటిది. ప్రియమైన సంగమా, దేవుడు మనకు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఆ ఇన్విటేషన్ని నొరలకు కూడా తృణీకరించకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో దేవుడు దాన్ని తీర్పులోనికి తీసుకుంటాడు. ప్రభువు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12వ ఏమంటూ ఉన్నాడంటే 49వ వచనం చూద్దాం. ఆయన తన శిశువుల వైపు చెయ్యి చాపి అన్నాడు. చెయ్యి చాపి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరుడు, నా తల్లియు నేను. ఏమంటాడండి ప్రభు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పి తన శిష్యుల వైపు చెప్తూ ఉన్నాడు.
ఇక్కడ కూర్చున్నాడు, అందరూ కూడా శిష్యులే, నేను కూడా శిష్యులే, అందరూ కూడా శిష్యులమే. ప్రభు దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా శిష్యులే. ఆయన శిష్యులైతే తన జీవితాన్ని చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే 46 గమనిస్తే ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 12వ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు అనేక విషయాలని వారితో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక పరిశీలికి అనేక అంశాల గురించి రహస్యాలు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు తన చుట్టూ జనసమూహాలతో. మాట్లాడే సమయంలో మాట్లాడినాడు, ఇందులో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడవచ్చు. విశ్వామికు రాసి ఉన్నాడు ఆయన తల్లి సహోదరుడు. జాగ్రత్తగా మనం వినాలి, తల్లి సహోదరుడు అంట. ఆయనతో మాట్లాడవచ్చు. ఎక్కడ నిలబడ్డారు? వెలుపల నిలిచి ఉంది, వెలుపల నిలిచి ఉన్నారంట. వెలుపల నిలిచిన వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ప్రభు ఈ ఉడకాల సమయంలో అది మనకి తెలియజేయబడుతున్నాడు. వెలుపల నిలిచి ఉన్నావా, లోపల ఉన్నావా? ప్రభు ఈ ప్రశ్నను నువ్వు వేస్తున్నాడు. ఏమన్నాడంటే అక్కడ ఒక వ్యక్తి 40 రోజులు అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పారు. వెలుపల నిలిచి ఉన్నారంటే ఎవరితోని ఆయనతో మాట్లాడలేదు. అందరినీ ఆయన లోపలికి రమ్మంటే ఈ లోపలికి రమ్మని చెప్తున్నారు. ఎవరు? కుటుంబ సభ్యులు, ఆయన తల్లి సహోదరుడు అని చెప్పి ఇక రాయబడుతుంది. ఒక వ్యక్తి ఆ విషయానికి ఉన్నాడు. ఏమైనా సంగమా ప్రభువు అందరూ ఆలోచించినట్టు ఆయన ఆలోచించండి. ప్రభు యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మీ తలంపులు లేవు, నా తలంపులు లేవు అంటూ ఉంటాడు. ఏమైనా సంగమా ప్రభు ఏమంటాడంటే ఆ వ్యక్తితో 40 రోజుల్లో అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్తున్నవాడు చూసి ఒకసారి చూచాడు ప్రభు ఆ వ్యక్తితో. ఎందుకంటే అంటున్నాడు, వెళ్తూ నిలబడి అంటున్నాడు. ఎందుకంటే బయట ప్రభు వచ్చింది, మీ సహోదరుడు వచ్చాడు. ప్రభుని ఆ విధంగా చెప్పకూడదు. ఎందుకంటే ఆయన రక్షకుడు తన యొక్క వచ్చిన ఇందులో కూడా పునరుద్ధరించేవాడు కాదు. అనుకుంటే నువ్వే నోటికి రావాలి ప్రభుత్వం. ఏమైనా సంగమా ఇక్కడ చెప్పబడుతున్న మాటలో మాట్లాడుతూ నా తల్లి ఎవరు అన్న ప్రశ్న వేస్తున్నాడు. నా సహోదరుడు ఎవరు అడుగుతూ ఉన్నాడు. నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అంటున్నాడు. అభివారంలో నేను సోమవారం ఉంటాను. నేను ఒక టీచర్ అన్నాడు, అయ్యారు మా పెట్టడానికి కూడా అయ్యారు అంటున్నాడు. మీరు మా పెట్ట అయ్యారు కాబట్టి మీరు మా ప్రొఫెసర్ అయ్యారని చూస్తాం. దయచేసి మేము మీతో ఫ్రీగా మాట్లాడుతున్నామని నా కొడుకుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నానని అయ్యారు ఏమంటూ అయ్యారు అంటారు. ఇంకా ఉన్నారు కొంతమంది అన్నాడు, అయ్యారు మీరు మా కుటుంబ సభ్యులు నేను మీరు తెలియజేయగల అంటున్నారు కొంత స్త్రీలు. ఏమైనా సంగమా ప్రభుత్వంటే ఇక్కడ ఈ భాగంలో మన జ్ఞాపకం చూస్తుంటే నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అంటున్నాడు. 46 చదువుతున్నాము. ఆయన ఏమంటున్నాడు, ఆ మనిషితో ఆ మాట చెప్పి తన సహోదరులు అనగా ఎవరు, తన తల్లి ఎవరు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరన్నా తన శిష్యుల వైపు చేయి చాపడంట. శిష్యుల వైపు చేయి చాపడు తెలుసా? శిష్యులు అనగా ఎవరంటే గురువుని అప్పగించేవాడు. గురువు ఏ రీతిగా గౌరవిస్తాడో దాన్ని కైకొనేవాడు. గురువు నడిచిన త్రోవలో నడిచేవాడు. గురువులు రహస్యాలు చెప్పరండి. ముఖ్యంగా వైద్యులు రహస్యాలు చెప్పరు. కానీ ఎవరైతే నిజమైన గురువు ఉంటారో ఆ గురువు ప్రజల యొక్క క్షేమంలోకి తనవడే తన శిష్యుని తయారు చేస్తూ ఉంటాడు. ప్రభువు నిజమైన కాపరి కాబట్టి తన శిష్యుని తన సారూప్యంలోకి మార్చడానికి తన స్వభావాన్ని తన బోధల ద్వారా వారిలోకి ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. ఏమైనా సంగమా అంటాడు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు అన్నాడు. నా తల్లి నా సహోదరుడు అన్నాడు. అని మాట్లాడాక పరలోకమందున్న నా తండ్రి చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరుడు, నా తల్లి. ప్రభు
నుంచి ఉన్న వాళ్ళు ఆయన ఇంట్లో సభ్యురాలైంది, లేకపోతే ప్రభు ప్రభుత్వం అమ్మంటున్నావా, నువ్వే ఊరికి వస్తున్నావా ప్రభు ప్రభు ఒక ప్రశ్నలు చాలా అక్షరంగా స్టార్ట్ అవుతూ ఉన్నాడు. మన మీద విసరించి మాట్లాడతాం కానీ ప్రభు కంటే ఇప్పుడు ఇప్పించినట్టు కూడా ఆయన ప్రభు చాలా వస్తూ ఉంటాడు. ప్రియమైన సినిమా స్వార్థ పాఠభవనంలో ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, పరలోకమందున నా తండ్రి చిత్తమున చేయువాడే నా శిష్యుడు అంటున్నాడు. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సోదరుడు, నా సహోదరి అంటున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను ఆ మాట నీకు చెప్పాలని ఆశపడుతున్నాడు. నువ్వు నా సహోదరుడు, నువ్వు నా సహోదరుడు, నువ్వు నా తల్లి అని ప్రభు నీ ద్వారా ఆశపడుతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? సిద్ధమా? ప్రభు ఈ మాట్లాడుతున్నాడు. మరొకసారి పాత గ్రంథాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే పవిత్రమైన ఇర్మియా రాసిన గ్రంథంలో 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. 16 నుంచి 19 వచనాల వరకు మనకు 7 వరకు ఉన్నాయి. ప్రియమైన సంగమా, ఈ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్న సందర్భంలో దేవుడు దావీదుకి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే 23:5 ఉంటుంది, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిహ్నం పుట్టించదును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకుంటూ కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. భూమి మీదంట ఆయన నీతి న్యాయములను జరిగించును అని చెప్పి ఇక్కడ ఒక వాగ్దానము, ఒక ప్రవచనము చెప్పబడుతుంది. ఆయన గురించి ఏమంటాడంటే, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి మన రక్షకుడు, మన ప్రభు, త్వరలో రానయ్యన్న యేసు ప్రభు ఆయన ఈ లోకంలో దావీదు సంతానంలో జన్మించబోతూ ఉన్నాడని ప్రభువు ఒక ప్రవచనాన్ని పాటిస్తున్నాడు. 23వ అధ్యాయంలోనే ఇంటికి వెళ్ళిన తర్వాత 23వ అధ్యాయం మీరు మొత్తం చదివితే ఆ అధ్యాయాన్ని గురించి మీకు వివరంగా అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, దేవుడు నీకు ఇచ్చిన పుట్టిస్తానంటున్నాడు. ఎవరిలో? ఇశ్రాయేలు సంతానంలో, ఇశ్రాయేలు అనగా దేవుని కుటుంబంలో. ప్రియమైన సంగమా, ఆయన కుటుంబంలో జన్మించాడు. ఆయన నడగాలైనా మాట్లాడాడు. అనేక మందికి రక్షణ సువార్తనికి ఏ రీతిగా అయితే రాయబడుతుందో ప్రవచనం ఆయన బోధించాడు. ప్రియమైన సిద్ధమా, ఆయన అంటున్న ఈ మాట నా మాట చొప్పునగా పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అని మాట్లాడుతున్నాడు. వాడినట పరలోకంలో ప్రవేశిస్తాడని ఉదయకాలం చెప్తున్నాడు. ప్రభువు మాటను గైకొనకుండా, ఆయన మాటను పాటించకుండా మనం ఏం చేయకూడదండి. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మన వ్యక్తిగత జీవితంలోనైనా, మన కుటుంబ జీవితంలోనైనా, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, జాబ్ చేస్తున్నా సరే, ప్రభువు యొక్క చిత్తం ఏంటో మనం ఎరిగి ఉండాలి. ఆయన చిత్తమా కాదా అనేది మనం గ్రహించుకోవాలి. ప్రభువు అడగాలి, ప్రభు ఇది నీ చిత్తమా కాదా. ఇప్పుడు మనం చదువు ప్రభు మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఆయన 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బదులు చేయు శుద్ధి వంటిది కాదా అంటాడు. నా మాట అగ్ని వంటిది కాదా అని ప్రశ్నిస్తున్నాడు. అగ్ని వంటిది కాదా అంటున్నాడు. బండను బదులు చేయు శుద్ధి వంటిది కాదా. కఠిన హృదయాన్ని దేవుని వాక్యమైన శుద్ధిలో బద్దకొట్టేది కాదా అంటున్నాడు. కఠిన హృదయాలు, మాంసపు హృదయాలుగా చేసేది ఎవరంటే దేవుని వాక్యము. ప్రభువు మాట చెప్తూ ఉన్నాయి. అధ్యాయంలో 16వ వచనంలో చూడాలండి. ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యెరూషలేము ప్రజలతో చెప్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రజలు దేవుని మాట వినాలని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఒక మాట రాస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రవక్త ఇర్మియా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. యెహోవా మాట్లాడబడింది. యెహోవా అంటే ఎవరండి? యెహోవా అంటే ఎవరండి? నిర్మాకాల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం 14-13 వచనాలు చదువుతున్న సందర్భంలో దేవుడు తన నామాన్ని బయలుపరుస్తున్నాడు. నేను ఉన్నాను అయ్యా, ఇదే అని పేరు. నేను ఉన్నాను, నేను కాదు, అప్పుడు ఉండేవాడిని
కాదు, ఒకప్పుడు ఉండేవాడిని ఇప్పుడు లేదు అని కాదు. అక్కడ ఉన్నాను, ఆయనలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఆయన ఉంటాడు. ప్రియమైన సంగమా, ఆయన నామమే యెహోవా. యాహోవా అంటారు, లేకపోతే యెహోవా. ప్రియమైన సంగమా, పౌలు ఏం చెప్తాడంటే యెహోవా నామం గురించి నిర్గమకాండ గ్రంథంలో 20వ అధ్యాయం మనం చదువుకున్న సందర్భంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, నీ దేవుడైన యెహోవా నామములో ఉన్నంగా రక్షింపబడదు. యెహోవా నామాన్ని అంటే వ్యర్థంగా రక్షింపబడదు అంట. వ్యర్థంగా రక్షింపబడదు, వ్యర్థంగా ఉచ్చరించిన ఆ పదం వాడాడు తెలుగులో. ఏంటంటే బరువు ఎత్తకూడదు అంట, ఆ బరువు తీసి మీద పెట్టుకోకూడదు అంటున్నాడు. అక్కడ పాత గ్రంథంలో చూడకూడదు, ఎత్తకూడదు, మోయకూడదు అంటున్నాడు. మోయకూడదు అంటారు యెహోవా నామాన్ని. అది పరిశుద్ధమైన నామం అంట. నీవు నీ దేవుడి యెహోవా నామాన్ని పలుకుతూ ఉన్నావు అంటే దానికి కారణం అనేది ఉండాలి. ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఆయన నామము పరిశుద్ధమైనది అంటున్నాడు. మనము ఒకసారి కీర్తన, మనకు ప్రారంభ గీతాన్ని మనం ఒకసారి చదువుకుంటే, ప్రారంభ గీతంలో మన చూడబడిన కొన్ని మాటలు ఉన్నాయి. కీర్తనలో 40వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాటలు అంటే ఏమంటే, దేవాన్ని ఆలయంగా ప్రతిష్ఠించుకుని దేవాన్ని నామమందు భక్తులని కీర్తి భూమి గతంలో గొప్పది నీ గురించి నీకు తోడింది అన్నది మొదటి కింద రాశాడు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడని ఇస్తాడంట. బహు కీర్తనీయుడనంట. బహు అనే పదం వాడుతున్నాడు. బహు బహు అంటారు. ఆయన స్థుతించబడేవాడు. కీర్తన అంటే దేవుని చూపులు చూసిన మేళను ఈ పాత రూపంలో ప్రభువుకి నువ్వు స్థుతి చెల్లించావు. అంతే కదా. దావీదు తన జీవితంలో దేవుడు చేసిన కీర్తనలను, దేవుడు చేసిన మేళ కీర్తనల వాటిలో రాసి ఉన్నాడు. రాసి పక్కన వచ్చాడు. మనం పాల్గొంటూ ఉన్నాం కదా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. కీర్తనలు ఇవన్నీ ప్రతి మానవ కీర్తనలో తెలుగు వచ్చినప్పుడు కూడా ఆ పదాలను తీసుకుని చక్కగా వాటికి రాగాలు పెట్టి దేవుడు స్థుతించలాగా క్రైస్తవ సంఘాన్ని కొనుగొడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, ఆయన నామం అంటే మనం దేవుని కృపను ధ్యానించాలంట. ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన కీర్తి కూడా భూమి అంతలో వరకు అంత గొప్పదంట. ప్రియమైన సంగమం, ఇంత గొప్పది ఆయన యెహోవా అనే దేవుడు. యెహోవా అనే దేవుడు గొప్ప దేవుడు. కీర్తన 111వ కీర్తనలో 9వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమంటుందంటే, ఆయన నామము పరిశుద్ధమైనది. చదువుతారండి, ఆయన నామము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, పూజింపదగినది. పరిశుద్ధమైనది, పూజింపదగినది. మరి చదువుకుందామండి, 9వ వచనం చదువుకుందాం. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం అంట పరిశుద్ధమైనదంట. యెహోవా నామం, యెహోవా సర్వస్వతి మాట నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేది అది దేవుని మాట కాదో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. కాస్త ఆ మాట అంటూ యెహోవాకి రాదు సర్విస్తున్నాడు. డాక్టర్ చెప్పేటప్పుడు మాటలు మొదటి సర్విస్తున్నారు చెప్పాలి. ప్రభుత్వం వాడు మాట చెప్పాలనుకుంటే అధికారం ప్రతినిధి ఉంటాడు, ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ ఉంటాడు. ఒక పార్టీ మాట్లాడాలంటే పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ ఉంటాడు. దేశ నాయకత్వం మాట్లాడాలంటే ఒక ప్రతినిధి మాట్లాడుతూ ఉంటాడు. అతను నీవుడు మాట్లాడతాడు, ఆ మాట ఎవరిని చేస్తుంది? అది డైరెక్ట్గా ప్రధానమంత్రి నోటి నుండి ఆ మాట వస్తున్నట్టు లెక్క. ఇక్కడ మనం చదివితే ఏమి 26 విశ్రమిస్తున్నాడు. అసలు ఎవరు ఎవరైనా యేసు ప్రభువాన్ని పరలోకమందు తండ్రి అంటున్నాడు. కీర్తన 111 ఏమని రాయబడుతుంది? ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. పరిశుద్ధమైనది, పూజింపదగినది మాటకి అక్కడ ఏమంటారు తెలుసా? 50వ పదం రాయబడింది. 50 అంటే ఏంటంటే భయం అని అర్థం. ఎక్కడ చదువుతారు? యెహోవా ఆయన శాసనముల యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలమని చూసారా? 10వ వచనంలో యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. పైన పూజింపదగినది అన్నాడు. అంటే భయపడదగినది. భయం అంటే ఏదో భయం కాదు, ఆనందంగా కూడినది. ఆరాధించేది యెహోవా నామము. మీరు నెట్లో దొరికితే ఎవరైనా పదం కనపడదు దగ్గర
ఏమని కనపడుతుందండి? యెహోవా యందలి యెహోవా ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది అనే చోట పాత ఇంగ్లీష్ వర్షన్స్ ఏమనడంటే దాంట్లో వెళ్తే రెవరెంట్ పదం రాయబడుతూ ఉంటుంది. వాస్తవానికి అక్కడ రాయబడిన పదం యారు భయపడదగినది, ఆయనను భయపడాలి అంటే అర్థమైంది ఆయన ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంలో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ఆరాధించాలి. అంటే అది భయం ఒక మాట ఎన్ని భయంలో లేదు, ఒకటే ఉండబడుతుంది. జ్ఞానంలో మూలం అంటారు. ఆయన దేవుడు కలిగి ఉండాలి. జ్ఞానాన్ని మూలం వివేచించినప్పుడు ఆధారం అని అంటారు. ఆ కింద వచ్చిన పదవి అంటున్నాడు యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలము. ఇప్పుడు పూలెక్కదగిన చోట భయపడదని పెట్టుకోండి. అదే వచ్చిన కింద మళ్ళీ రాస్తున్నాడు యెహోవా యందలి భయము ఏంటంటే జ్ఞానానికి మూలం అంటారు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు ఆయన, కీర్తనీయుడు, ఉన్నతమైన సింహాసనం ఉన్నవాడు. ఆయన సన్నిధానంలో మనం ఉన్నామంటే భయంతో ఉండాలి, రెస్పెక్ట్తో ఉండాలి, ఆయన ఆరాధించే స్థితిలో ఉండాలి. చదువుకునే కాలంలో అది మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం మనం మళ్ళీ వస్తే ఇర్మియా గొప్పమైన ఇర్మియా దేవుడు తనకు సెలవిచ్చిన మాటలు చెప్తూ ఉన్నాడు. ఏ ప్రవక్త అయినా సరే దేవుడు తనకిచ్చిన మాటలు తెలియజేసే సందర్భంలో ఈ మాటలు తీసుకుంటాడు. ఏంటంటే గొప్పైన యెహోవా లేకపోతే సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు. ఆయన రాజు, ఆయన మనిషి కాదండి, ఆయన రాజు. మోసతో ప్రభు అంటాడు ఏమంటాడంటే, మోస అంటాడు ప్రభు నెత్తి ప్రభావం నేను త్వరగా మాట్లాడుతుంటే ప్రభు అంటాడు మోసతోటి, నీ అన్నయ్య అయినా అహరోను లేడా అంటాడు. అహరోను నీకు ప్రవర్తగా ఉండదు, నువ్వు అతనికి దేవుడుగా ఉండు అని అంటున్నాడు. ఇప్పుడు ప్రవర్త అంటే ఏంటంటే ఒకరు తరపున మాట్లాడేవాడిని ప్రవక్త అంటాడు. ఇప్పుడు ప్రవక్త దేవుని తరపున మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రవక్త ఆయనలో ఉండాలి, ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి, ఆయన మనం జీవించాలి. ప్రభుత్వ అదే మాట తెలియజేస్తున్నాడు. యువకాల సమయంలో పాత్ర ఉన్న సాక్షివాదం ద్వారా 16 మీకు ప్రవచనములు ప్రకటించు, ప్రవక్తల మాటలను ఆలకింపడు, వారు మిమ్మల్ని ప్రవక్తల మాటలు ప్రవచనములు ప్రవచించు. ప్రవచనం అంటే ఏంటి? చెప్పడం లేకపోతే ఒకసారి గుర్తు చేయడం. రహస్యంలో దాచిన విషయాలు చీకట్లో ఆడబడి బయటికి తీసుకురావడం. ఏ రీతిగా దాన్ని అడుగుతాడు ప్రభా, రాజుని కాళ్ళు మర్చిపోయాడు తండ్రి, దీన్ని ఎలాగా నాకందరూ శుభపడుతున్నారు తండ్రి, దయచేసి కాళ్ళు నాకు చెప్పకపోతే నేను నాకు పడిన ప్రాణాలందరూ రక్షించబడతాం ప్రభా అని దేవుని అడిగినప్పుడు దేవుడు రాజు దర్శనాన్ని చూపించాడు. అది ఆల్రెడీ రాజు మర్చిపోయాడు, కానీ అదే దర్శనాన్ని దేవుడు దాన్ని చూపిస్తున్నాడు. మరణములను బయటపడు దేవుడని దాన్ని దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడు మరణాలను బయటపెట్టుకోడు తండ్రి, రహస్యాలను వెలుగులోకి తీసుకుని వచ్చేవాడు ఉంటాడు అంటూ ఉంటారు. దాని రకంతా సీక్రెట్స్ అనమాట, మిషనరీస్ ఉంది. ఆ గ్రంథంలో మిషనరీస్ ని బయటపరచబడే మన దేవుడు. ప్రేమైన సంగమం ప్రభు ఏమని చెప్తాడంటే, మీకు ప్రవచనములు ప్రకటించు, ప్రవక్తల మాటలను ఆలకింపబడి. నువ్వు ఎవరి తరపున నిలబడి మాట్లాడుతూ ఉన్నావు? ప్రభు తరపున మాట్లాడుతూ ఉన్నావా? ఇదే ప్రభు ఈరోజు చూస్తున్న మాట. ప్రభు నీ మాట ఆ మాట పెట్టాడా? పెట్టకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ప్రభు రోజు నడుతూ ఉన్నాడు ఆ ప్రశ్న. ప్రేమైన సంగమా, మీకు ప్రవచనములను ప్రవచించు, ప్రవక్తల మాటలను ఆలకింపుడి. వారిని కూడా చూసారండి. రాష్ట్రం అవాస్తవాన్ని కూడా ఎవరైనా చూపించదు. బ్రహ్మచాత్మ మన దేవుడు ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు ఆయన చెప్పే దేవుడు. ఏమి ఉన్నాయి అని అంటే జరగబోతూ ఉన్నాయి అని అర్థం. ఏమి ఉన్నాయి అని అంటే అవి జరగబోతూ ఉన్నాయి, త్వరలో జరగబోయి ఉన్నాయి అని అర్థం. ప్రభు ఇక్కడ ఒక సీరియస్ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. యెషయా ప్రజలతోటి ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉందని అంటున్నాడు. ఆ ప్రవక్తలు దేవుని పరిశీలించుకోమని ప్రభు ఇశ్రాయేలు యూదా ప్రజలకు ఆయన ముఖ్యంగా యెరూషలేము ప్రజలకు ఆయన చెప్తూ ఉన్నాడు. వారు
మీకులో ప్రామాణికులు కూడా రాస్తుంటారు. ఎంతమంది రాజకీయ సమయంలో పొద్దున్న దేవుడిని మర్చిపోతాం, అది దేవుడి నుంచి కావాలనుకోండి అక్కడ ఇంకొకరు. ఇప్పుడు 15వ వచనం చూద్దాం. వారు నన్ను స్వీకరించు వారితో మీకు క్షేమం కలిగిన యెహోవా సెలవిచ్చినట్లు ఒక తన హృదయమోక్తని చొప్పున నడువగా వానితో నీకు కీడు రాదని చెప్పు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడగా తమకు తోచిన దర్శనం బట్టి పలుకుతారు. ఎందుకంటే కదండి ఈ దినాల్లో అనేక మంది కొత్త ప్రవర్తన ఉన్నారు. నేను ఆత్మ లేకపోయినా చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవుని సంగమా మనం యూట్యూబ్లో చూస్తుంటే నాకు అనుకోవడం చాలా విషయాలు. దేవుని సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యము. అందులో వేరే ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉన్నాడా, ప్రపంచ ఆత్మ ఉందా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఒక వ్యక్తి ఒక మాట చెప్తున్నాడంటే అది సువార్త అయినా ప్రవచనమైనా మరి ఏ మాట అయినా దేవుని నామంలో పలుకుతున్నాడంటే ఆ మాట దేవుని ఆత్మలో కూడిందా లేకపోతే సాధారణ ఆత్మతో కూడిందా అనేది మనము పరిశీలించుకోమని ప్రభు చెప్తున్నాడు. అటువంటి వారి మాటలను వినకుండా పాత నిబంధన ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు ఏం చేస్తూ ఉంటారంట, మీకు క్షేమం కలుగుతుంది అని చెప్తూ ఉంటారంట. మీకు క్షేమం కలుగుతుంది అని ఎవరు చెప్తూ ఉంటారు? దేవుని మాట చొప్పున చేయక పరలోకమందున తండ్రి చిత్తమును చేయకుండా నడుచుకునే వాళ్ళు చెప్తూ ఉంటారంట. మీకు క్షేమం కలిగినది యెహోవా సెలవించాడు. యెహోవా సెలవించాడు అంటారంట. యెహోవా దేవుడు నామం అక్కడ ఉపయోగిస్తున్నారు. అందుకని నీ దేవుడు యెహోవా నామాన్ని వ్యర్థంగా వచ్చినటువంటి చెప్పి చెప్పాను కదా, నువ్వు తీసిన నెత్తి మీద పెట్టుకోవడం ఆయన నామాన్ని. యెహోవా నామం ఏంటో తెలుసా? పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన మనం ఆయన నామాన్ని మనం ఎత్తి మన నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుతుంది? అది ఆశీర్వాదం వస్తుందా? ఇంకేమన్నా వస్తుందా? ప్రభు ఏమంటున్నాడంటే ఒకే కాలంలో అటువంటి వారి మాటలు నామలో అంటున్నాడు. క్షేమం కలుగుతుందని చెప్తారంట. ఇంకొక మాట అంటారంట, మీకు కీడు రాదు అని చెప్తారంట. తమకు తోచిన దర్శనాన్ని బట్టి మాట్లాడతారని చెప్పి ఇక్కడ ప్రవక్త నిరిమియా దేవుని మాటలను తెలియజేస్తున్నాడు. తోచిన దర్శనం ఏదో అవుతుంది. ఈ మధ్య ఒక ఆయన యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిపోయాడు, హైదరాబాద్ ఉంటాడు. ఆ వ్యక్తి ఒక వ్యక్తి నింపుతాడని అన్నాడు, ముఖ్యమంత్రి అవుతాడని అన్నాడు. ఊరిపోయాడు. ఒక పార్టీ మొత్తం విడిచిపెట్టిపోతుంది అన్నాడు. ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని అన్నాడు. ఆ వ్యక్తి అవతల వ్యక్తి పార్టీ విడిచిపెట్టిపోతుంది అన్నాడు. రివర్స్ అవుతుంది. తమకు తోచిన దర్శనాన్ని బట్టి చెప్పేవాడు ఎవరంటే భ్రమపరిచేవాడు. వాటిని అబద్ధ ప్రవర్తన అంటారు. అటువంటి వారి మాటలను క్రైస్తవ సమాజం కూడా ఆలకిస్తూ ఉన్నట్టు మనం ఏమనుకోవాలి? మనం బయటకు పట్టుకొని దేవుడు నన్ను రక్షించాడు అని చెప్తాం. మరలా అదే మాటలు మనం అనుకుంటాం. నీకు మాటలు నెరవేరుతున్నారా అని ప్రభుత్వం చెప్తున్నాడు. తనకు తోచిన దర్శనాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారా? నువ్వు దేవుడు అయితే నీకు వాటర్ ఎందుకు వస్తుంది? నువ్వు దేవుడు పెట్టవైతే నువ్వు నెగ్గాలి, నెగ్గి తీరాలి. ఎన్ని పరిస్థితులైనా సరే ఎవరి సంఖ్యలో నీ ఎదురుగా ఉన్నా చీవాల్సిందే. నీ ఎదురుకుండా నువ్వు దేవుడు పెట్టవైతే ఆ బిడ్డకు ముందు పట్టుకోవాలి. సముద్రంలో యోర్దాను ఎదురొచ్చిన ప్రవాహం ఆగిపోవాల్సిందే. నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని సంగమం. ఎవరి మాట మనం ఇంటూ ఉన్నాం? ఎవరితో చెప్పినాడు ప్రభు? ఎవరి వింటూ ఉన్నాం? జీవన దేవుని స్వరాన్ని వింటూ ఉన్నామా? భ్రమపరిచే ఆత్మ స్వరాన్ని వింటూ ఉన్నామా? ప్రభు ఉదయం కాలంలో మనతో సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సంబోధించువాడు. ఆయన మాట విన్నవాడే ఆయన సభలో తెలుస్తుందంట. మనం వింటూ ఉన్నామా? ఆయన మాటను వింటూ ఉన్నామా? నా దేవుని సహోదరి వింటూ ఉన్నావా? నువ్వు ఆయన మాటని, ఆయన మాటలు వింటే ఆయన సభలో నువ్వు నిలుస్తావు అని చెప్తూ ఉన్నాడు. కీర్తనలు మొదటి కీర్తనలో మనం చదువుకున్న సందర్భంలో 5వ వచనం మాట రాయబడుతుంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టుడు నీతిమంతుల సభలో పాల్గొనంట. నీతిమంతుల సభ అంటుందంట. ఆ సభలో పాల్గొనంట. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు? నా మాటలు విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడు. ఎవరు నిలుస్తారట? నీతిమంతులే నిలుస్తారని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంది. అందుకనే మాట్లాడించిన గుణయ్య కూడా నీ గుడారమున అతిథిగా ఉండడానికి వాడు
ఎవరున్నారు ప్రభు యువకాలంలో నిజంగా నీతో ఆయన మాట్లాడుతున్నారు. ఉండవా ఆయన గుడారంలో అతిథిగా ప్రశ్నిస్తాడు. ఆయన మాట గ్రహించేలాగా విని ఆయన సభలో నిలుస్తావా అని అనుకుంటున్నాడు. ఇంకొక మాట్లాడుతున్నాడు, నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యం చేస్తున్నాడు. అసలు పట్టించుకుంటున్నాడు, నా మాటను ప్రభుడుతున్నాడు. లక్ష్యం చేస్తున్నావా ఉదయకాల సమయంలో అని ప్రభు తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. 19 చూడండి, ఇదిగో యెహోవా యొక్క మహోన్నతమైన తిరుగాలి బయలు వెలుచున్నది. తిరుగాలంటది యెహోవా యొక్క మహా ఉగ్రత అంట. మహా ఉగ్రత. అయ్యో ఎంత భయంకరమైంది యెహోవా యొక్క మహా ఉగ్రత. తిరుగాలి వలె అది దిగి వస్తుందంట. ఎప్పుడైనా చూసారు సంగమా? వైద్యంగా వచ్చే తుఫాన్ గాలిని ఎప్పుడైనా చూసారా మీరు? మనం బాగా అవ్వాలి, ఎందుకంటే సముద్రంలో ఉంటాం. తీరం తాగడం ఇక్కడి నుంచి మంచి పంట అది తీరం తాగా ఉంటుంది. ప్రియమైన సంగమా, ఆ గాలి ఒత్తిడి ఎటువంటిదో మన అందరికీ కూడా అనుభవపడమే. ప్రభు ఏమంటాడంటే దేవుని ఉగ్రత అంట, అది మహా ఉగ్రత అంట. తిరుగాలి బయలుదేరిందంటది. బయలుదేరుచున్నది అంటున్నాడు. అది భీకరమైన తిరుగాలి. అది దుష్టుల మీదకి పెళ్ళున దిగుదంట. దేవుని సంగమా, ప్రభువును ఆయన ఉగ్రత నువ్వు దిగాలని ఆశపడలేదు. ఆయన ఎవరు నశించాలని కోరుకోలేదు. ఆయన నీవే పక్కన నశించుకోతుంది. వర్షిప్ అనమాట. నీవే వాళ్ళు శత్రువులు దొరికితే, శత్రువు రాజు దొరికితే వాళ్ళు బల్యాన్ని కేసి పొడిచి గోడ పెడతారండి. అలాగా రోజు కావాలి వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఎదుగున్న కూర్చొని గోడ చేస్తూ ఉంటారు తెలుసా అసీరియా రాజులు. అంత క్రూరులు ఆ ప్రజలు. అటువంటి వారు నశించిపోతూ ఉంటే దేవుని మహా ఉగ్రత వాళ్ళని దిగి వస్తుంటే దేవుడు యోనాను పంపుకున్నాడు అక్కడికి. వెళ్ళు, ఆ పట్టణంలో ఆ దృష్టిలో చాలా విలువైనది. వాళ్ళు నశించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సువార్తను ప్రకటించు అంటున్నాడు. యోనా ప్రకటించాడు. దీనికి కూడా అసీరియా సంఘం నిలిచి ఉంది. 5 శుక్రవారులు ఇన్ని వేల మంది అసీరియా క్రైస్తవులు రోజు పట్టుకొస్తారు. మన 5 మిలియన్ చూసారు కదా, ఒక 10 సంవత్సరాల క్రితం ఎన్ని వేల మంది దేవుని బిడ్డలను యోనా పరిచర్య ద్వారా రక్షించబడిన వారిని రోజుకోసారు కదా. ఎప్పుడు నిలిచి ఉంటున్నారు. అన్ని రోజుకోదైనా సరే వారు ఇంకా నిలిచి ఉన్నారంటే కారణం ఆ దినాన యోనా యొక్క ప్రకటనని నువ్వు రక్షించుకోవాలని ఆశపడండి. ఇదే ఒకరికి దిగాలని కోరుకోడు. ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఆయన మాట వినంటున్నాడు. నువ్వు దుష్టులే అంటే అది తిరిగాలని దిగుతున్నాను అంటున్నాడు. దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే మాటకు రక్షించవా అన్నాడు. ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎవరు రక్షిస్తున్నారు ప్రశ్న వస్తున్నాడు. నువ్వు రక్షిస్తావా ఈ స్వరాన్ని? వింటావా? వింటావా? పొద్దువారు అంటున్నావు కదా. బొమ్మకి కింద ఎప్పుడైనా ఎక్కిన గౌరవం ఒక మాట చెప్పండి. నిజమేనా? నిజంగా దేవుడు స్వరం నా దాన్ని వినిపించుకుంటున్నాడు. నీ హృదయానికి అది చొచ్చుకుని వెళ్ళిందా? లేదు కదా. నీ హృదయాన్ని కఠినపరుచుకొని నాకు కాదులే నా తక్కువగా నువ్వు వదిలేస్తూ ఉంటే తీర్పు మనకు రాబోతుంది కదా. ఆయన చూసినాక రాబోతుంది కదా. రాప్చర్ అనేది త్వరలోనే ఉంది. కానీ గత కొన్ని దినాలుగా కొన్ని నెలలుగా చెప్తున్నాడు. ప్రభు రానయ్యున్నాడు, రానయ్యున్నాడని శబ్దోలని ఎవరిని ఆలోచిస్తూ ఉన్నారు. సిద్ధపడండి అని. నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, పక్కల కొరకు కాదు. నీ కొరకు నువ్వు వేడుకోవు. ఇద్దరు పనిచేస్తారంట, ఒకరు ఇష్టపడ్డారంట. ఒకరు ఏమని రాయబడింది? ఇద్దరు పనిచేస్తున్నారంట, ఒకరు ఎక్కబడ్డారంట. ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉన్నాడు. ఎవరు ఎక్కబడ్డారు? ఒకరే ఎక్కబడ్డారు. రాజ్యం అనేది, దేవుని రాజ్యం అనేది ఎవరి కాళ్ళు సిద్ధపరచుకోవాలి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఎక్కబడే గుంపు ఆయన ఉండేలా చేయండి. నీ యొక్క దేవుని వాక్యం నా హృదయంలో నువ్వు గురించి తండ్రి, నాలో నా గాలిలో శాస్త్రం తీసేసి వాక్యం వినే ప్రభా నీ యొక్క చోటును నాకు అనుగ్రహించుకోవా అని చెప్పి ప్రార్థించగలుగుతావా? చదువు చెప్తున్నాడు. పరలోకమందున్న నా తండ్రి చెప్పుకుని చెల్లివాడే నా తండ్రి, నా సహోదరుడు, నా సహోదరుడు. ఇక్కడ ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంటాం. పట్టుపాటి వారిని మనం చూస్తే ఒక అద్భుతమైన ఆశ్చర్యమండి.
ఒక అద్భుతమైన విషయం. ఒక సాగుడు కనబడుతున్నాడు, తృణీకరించబడిన వాడు, ఎక్కడికెళ్ళినా కొట్టబడిన వాడు, హింసించబడిన వాడు. ఏమైంది సంగమా? ఈ 16వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే, మొదటి నుంచి మనం చదువుతూ ఉంటే మనకు తిమోతిని గురించిన ప్రస్తావన కూడా మనకు కనబడుతూ ఉంటుంది. 16వ అధ్యాయంలో మొదటి నుంచి 6 వచనాలు మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే తిమోతిని గురించి రాయబడుతుంది. మొదటి నుంచి 5 వచనాలు. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. ఆసియాలో వాక్యం చంపకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఎవరు అక్కడ ఉన్నారు? పరిశుద్ధాత్మ ఆటంకపరిచినంత ఎవరునంటే ఆ పై భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మార్కు అనబడిన సువార్తికుడు ఉన్నాడు. మనకి మార్కు సువార్త రాసిన సువార్తికుడు. ఆ సువార్తికుడు బర్నబా యొక్క బంధువు. బర్నబా పౌలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవాడు. మార్కు కూడా వచ్చేవాడు. అయితే బర్నబాకి మార్కు పౌలుకి మధ్య చిన్న వివాదం వచ్చింది మార్కుని గురించి. ఇప్పుడు మార్కుని విడిచిపెట్టి 39వ వచనం చూడండి, 15-39. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడ ఎక్కి కొప్పరకు వెళ్ళను. పౌరుడు శీలను ఏర్పరుచుకుని సహోదరుల చేత ప్రభుత్వం కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయించున్నారు. పౌరుడు శీలను ఏర్పరచుకున్నట్ట. పౌరుడు మరియు శీల అప్పటి వరకు బర్నబా ఉన్నాడు. ఇప్పుడు బర్నబా దేవుడు పౌరుడు శీల అక్కడ ఉన్నాడు. అందుకని ఇక్కడ 6వ వచనం చూడండి, 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫులియా గల్తియా ప్రదేశముల ద్వారా వెళ్ళి దేవుడు ఎందుకు ఆటంకపరుస్తాడండి? ఈ వచనాన్ని చూసి అనేక మంది డిబేట్ చేస్తూ ఉంటారు. అన్యులతో డిబేట్ చేస్తూ ఉంటారు. డిబేట్ శివుని ప్రభు చెప్పడా? తిమోతికి ఏమని చెప్తున్నాడు? వ్యర్థమైన వివాదాలను జోడికెళ్ళాడు. డిబేట్స్ పెట్టాలని చెప్తున్నాడు తిమోతికి. మనం ఏం చేస్తాం? ఇటువంటి డిబేట్స్ మనం అవే చూస్తూ ఉంటాం. ప్రియమైన సంగమా, పౌలు సువార్త చెప్పాలని కోరిక అతనిలో ఉంది. ఆసియాలో వాక్యం చెప్పాలి. అయితే పరిశుద్ధాత్మను ఆటంకపరిచిందంట. ఎందుకు ఆటంకపరుస్తాడు? పరిశుద్ధాత్ముడు తెలుసుకుంటాడు. అదేంటే దేవుడు ఈతో నాతో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. మనం 7వ వచనం చూద్దాం. 6వ వచనం చదువుకున్న కదా 7వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎక్కడికి వెళ్ళనీయలేదంట? వారు ఫులియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళి ప్రయత్నం చేసింది. కానీ యేసు యొక్క ఆత్మ అంట, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఈ భాగంలో మనం చదువుతున్నట్టు పౌరుడు 8-9 వచనాల్లో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దర్శనం ఎలా ఉండాలి? దేవుడిని చూసేది ఉన్నారు. ఎన్నో రంగంలో నేను చాలా తప్పు చేసుకుంటూ ఉంటాను. నేను ఎన్నో రంగంలో కళకంటి అని చెప్పేవాళ్ళు కాదంట. ఆ కళ దేవుడి నుంచి వచ్చిందా, మనిషి నుంచి వచ్చిందా? ఆ మాట దేవుడి నుంచి వచ్చిందా, మనిషి నుంచి వచ్చిందా? దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రవక్త. దేవుని ఆత్మ కాకుండా సాతాను ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడా? గ్రహించమని పౌరుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పౌరుడు మనం చూస్తే పౌరుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది భవపరిచే ఆత్మ కలిగించే దర్శనం కాదు, కానీ దేవుడు చూస్తున్న దర్శనం. ఎందుకు దేవుడు పౌరుడిని ఆశ్రయించడంలో ఈ దర్శనంలో అక్కడ చూడగలుగుతూ ఉన్నాడు, గ్రహించగలుగుతూ ఉన్నాడు. మనకు అక్కడ గ్రహించడం లేదనుకోండి, అర్థం కాలేదనుకోండి, పౌరుని అడగాలి, ప్రభా నాకు గ్రహించే హృదయం దయచేయండి, చూడగలిగే నేత్రం నీవు ప్రభువా, వినగలిగే చెవులు ఈ తండ్రి, నీ మాటను అర్థం చేస్తున్న హృదయంలో భద్రపరుచుకునే హృదయం నీ చేస్తుంది అని అడగాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రజ్ఞాపతి చేసుకుంటాం. ఈ ప్రాంతంలో మనం చూస్తామంటే ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే ఒక వ్యక్తి నిలబడినాడు. అక్కడ నిలబడినట్టే ముందు విషయంలో నీవు మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంటున్నట్టు రాత్రి వేళ ఏగలిగినట్టుంది. రాత్రి వేళ చీకటి సాదృశ్యంగా ఉంది, నరకానికి సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క తీర్పుకి సాదృశ్యంగా ఉంది, కన్నీకు వేదనకు అది సాదృశ్యంగా ఉంది. మాస్టర్లో చేసేస్తాడు. అడుగుతున్నాడంట, నువ్వు మా దేశానికి రా అంటున్నాడు. మాస్టర్లకు వచ్చి మాకు సహాయం
చేయమని అడుగుతున్నాడు. ఒక హెల్ప్ అడుగుతున్నాడు, సహాయం చేయమని. 10వ చూడండి, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకోండి. వెంటనే మా అనుభవం ఎక్కడి నుంచి చూసింది దాని ప్రయోజనం. ఎవరైనా మనం అడిగితే ఇది చెప్పండి, ఎందుకు పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడనంటే సంథింగ్ ఏదో రీజన్ ఉంది. మాస్కోనియాలో సువార్త యొక్క అవసరం కూడా ఉంది. ఎదురు చూస్తున్నాను అక్కడ దేవుని సువార్త అందుకని దేవుడు అక్కడ ప్రారంభించుకున్నాడు. 11 నుంచి 15 వచ్చిన వరకు మనం చదువుకున్న సందర్భంలో పౌలు ఒక పట్టణానికి వెళ్తున్నాడు. 11వ వచనంలో అది ఫిలిప్పి అని చెప్పి అక్కడ రాయబడుతుంది. 12వ వచనంలో మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణంలో రోమీల ప్రవాస స్థానంగా ఉన్నది. రోమీల ప్రవాస స్థానం అంట ఆ ప్రాంతానికి. మాసిదోనికి రాజధాని ఫిలిప్పి. ఫిలిప్పు అనబడిన వాడు గ్రీసు మాసిదోనియా దేశాన్ని న్యాసం చేశాడు. 2 దేశాలు కూడా గ్రీకు భాషను మాట్లాడుతూ ఉంటాయి. ఆ ఫిలిప్పు కొడుకు అలెగ్జాండర్ అన్నమాట. ఆ పట్టణం పేరు ఫిలిప్పి. ఇప్పుడు ఫిలిప్పీకి వెళ్ళాడు, ఎందుకంటే దర్శనంలో చూశాడు కదా మాసిదోనియాకి రమ్మని అని చెప్పి. ప్రియమైన సంగమా, ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక నదీ తీరంన ఒక స్త్రీ పౌలు యొక్క మాటలను ఆలకిస్తూ ఉంది. 14 వచ్చిన అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదయారంగును కొని అమ్మో చేతైరా పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయం తెరుతుంది కనుక పౌలు చూసి మాట్లాడు లక్ష్యించరు. నా మాట ఎవడ లక్ష్య పెడతాడు అడుగుతున్నాడు. ప్రభు లక్ష్య పెడతావా? లూదియా లక్ష్య పెట్టింది ప్రభు యొక్క మాటలను సువార్తికుడి ద్వారా పలుకోబడుతున్న మాటల్ని ప్రభు ఆమె హృదయం తెరిచాడంట. కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యించు. 15 వచనం చూడండి, ఆమె మాట అడుగుతుంది. ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిందని మిమ్మల్ని వేడుకొనొచ్చు బలవంతం చేస్తుంది. ఆ స్త్రీ రక్షించబడింది, సేవకుని తీసుకెళ్ళింది. వాళ్ళు కూడా వాక్యం ఉన్నారు, అందరూ కూడా బాధిస్తున్నారు, అందరూ కూడా బాధిస్తూ తీసుకున్నారంట. అన్నింటిలో ఆ స్త్రీ సేవకుడికి ఆలోచిస్తున్నారంట. 16 నుంచి మనం చదువుకుంటుంటే ఇప్పుడు పౌలు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉండి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 16వ వచనం, మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగా, ప్రార్థనా స్థలం ఉందంటే అక్కడ ఆ స్థలానికి వెళ్ళి ఉన్నారంట. బహుశా అక్కడ సమాజం ఉందేమో, లేకపోతే అప్పటికి అక్కడ ఒక క్రైస్తవ సంఘం ఉందేమో, మనకైతే తెలియదు. కానీ 16వ వచనంలో మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా చదవండి. పుతోరు అని దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చిన పుతోరు అని దయ్యం అంట. దయ్యం పేరు రాశారు ఇక్కడ. ఏమంటాడు? పుతోరు అని దయ్యం పట్టినట సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చిన చిన్నది అంట. ఏమైనా సంగమా, పౌరుడు ఆశలు వెళ్ళుంటే ఇన్ని అద్భుత కార్యాలు జరిగి ఉండేవి కాదు. లూదియా రక్షించబడి ఉండేది కాదు. పౌరుడు వాళ్ళు ఆశలు వెళ్ళుంటే లూదియా రక్షించబడి ఉండేది కాదు. లూదియా కుటుంబం కూడా రక్షించబడి ఉండేది కాదు. ఇంకొక కుటుంబం రక్షించబడబడుతుంది. ఒక చిన్నదాని కుటుంబం చూడండి. ఆ చిన్నదానికంతా కుటుంబం అని దెయ్యంట. దెయ్యం పట్టింది. కుటుంబం అంటే ఏంటండి? ఎవరి నుంచి వరకని తెలుసా? కుటుంబం అంటే పైతాన్. పైతాన్ అంటే ఒక శివుడు అంటారు. పైతాన్ గ్రీకులో దాన్ని కుటుంబం అంటారు. స్నేక్ స్పిరిట్ అని అంటారు. పాము. కుటుంబం అంటే ఏంటండి? ఇంగ్లీష్ చదవడం చూడండి. పైతాన్ అని అంటారు. నెట్లో వీళ్ళు చదవండి. కుటుంబం అంటే స్నేక్ అని అంటారు. కుటుంబం అంటే ఏంటి? పైతాన్ అంటే కొనచోడిని పైతాన్ అంటారు. ప్రియమైన సంగమా, ఆ స్త్రీ ఆ చిన్నదాన్ని అది పట్టింది. ఆ చిన్నది ఏం చేస్తుందంటే సోది చెప్తుంది. పాపం చదువుకున్నాం కదా, ప్రభు ఏమని చెప్తున్నాడు? వారి మాటలు వినకండి అంటూ ఉన్నాడు. సోది చెప్పడం అనేది దురాత్మ సంబంధమైందండి. చిన్నప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం కదా, కొంచెం బియ్యానికి ఇంట్లో చిన్న వాటికి చూడడానికి సోది చెప్పేవాళ్ళు అన్ని కూడా ఒట్టి పొక్కుటి పురాణాలే. చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడతామంటారు. ఏమైనా సంగమా, ఆ విద్య చేత తన యజమానుల కంటే
బహులాభము సంపాదించిందంట. బహులాభము ఫార్చ్యూన్ టెల్లింగ్. మన టీవీలో చూస్తూ ఉంటాం, కరెక్ట్గా టైంకి జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది అంటారు. అదేమి కూడా చెప్పేవారు ఆత్మతో వారు బంధించబడిన వారు కాబట్టి ఆ రీతిగా వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రేమైన సంగమా, ఇక్కడ ఒక మాట చూడండి 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మును వెంబడిస్తూ ఉంది. పౌలును ఆయనతో పట్టిన వారిని, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేస్తున్నారు. ఏమండి, కుటుంబానికి సంబంధించింది దయ్యానికి సువార్త చెప్తారు. ఏంటి అసలు అది దయ్యం సువార్త చెప్తారా? దానికి ఉంటుంది చెప్పాలని. ఎందుకంటే అది సాతాను పడతోడు పడ్డాడు దేవుని యొక్క సింహాసనం నుండి. ఈ భాగంలో మనం చూస్తే, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించమని అన్నట్టు కేకలు వేసేస్తుందంట. కేకలు వేస్తుంది. రక్షణ మార్గం ఎవరిస్తారు? యేసు ప్రభు శిలువ ద్వారానే ఆ రక్షణ మార్గం కలుగుతూ ఉంటుంది. వీరు మీకు ప్రకటించువారై ఉన్నారని చెప్తూ ఉంది. సంగమా 18వ వచనంలో, ఆమె ఇలాగ అనేక దినములు చేయించిందని కనుక పౌరులు ఏం చేశాడంట? వ్యాకులపడ్డాడంట, వ్యాధన చెందినంట, బాధపడ్డాడంట. దేవుని సంగమా, ఎవరు పౌరులు ఇంకొకరిని ఉపయోగించుకోవడానికి అలవాటు, ఇంకొకరు చెప్పబోదు ఒకరి గురించి. ఈ దురాత్మ పౌరు యొక్క పరిచయం చెప్తూ ఉంది. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించుకోవాలి ఉన్నారు. కేకలు చెప్తుందంట రక్షణ మార్గం. సైతానికి ఎందుకండి రక్షణ మార్గం గురించి తీర్చబడ్డాడు కదా. ప్రియమైన సంగమా, పౌరు వ్యాకులపడి ఉన్నాడు. ఒక దురాత్మ రక్షణ మార్గం గురించి మాట్లాడటానికి అధికారం లేదు దానికి. ఈ భాగంలో మనం చదువుకుంటే పౌరు ఏమంటున్నాడంటే 18వ వచనంలో, ఆమె ఇలాగ అనేక దినములు చేసిందని కనుక పౌరుడు వ్యాకులపడి దాని వైపు తిరిగి, ఇక్కడ ఏమంటున్నాడంటే దాని వైపు తిరిగి. గ్రీకు బైబిల్లో చూసి అక్కడ ఏమున్నదంటే, పౌరుడంట ఆత్మ వైపు తిరిగాడంటే. ఎవరు ఆత్మ వైపు? కుటుంబం వైపు తిరిగాడు. చిన్నదాంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఈ మాటల్ని ఏమని చెప్తున్నాడు అక్కడ చదవండి ఒకసారి. నీవు ఈమెను వదలి పొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే వదిలి ఏసునామంటే దయ్యానికి హడలండి, భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఏసునామంలో స్వచ్ఛత ఉంటుంది. నటుడని ఏసునామంలో బంధిస్తున్నానంటే బంధించబడాల్సిందే. ఏదైనా సరే ఏసునామం, ఏసు రక్తం అనేది శక్తివంతమైందండి. ఏమైనా సంగమా, పౌలు మాట్లాడుతున్నాడు, నీవు ఈమెను వదలి పొమ్మని యేసు క్రీస్తు నామమున ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు. అధికారమైనది సువార్తికుడు పోయింది ఆజ్ఞాపించడానికి. ఎవరిని చెప్తున్నాడు? దయ్యాన్ని చెప్తున్నాడు. కానీ ఆ చిన్నదాన్ని కూడా చెప్పడం లేదు. వెంటనే కుటుంబం వెళ్ళిపోయిందంట. చెప్పారు కదా, పాపం అంటే పాపం చెప్పారు కదా. హఠ అనే పదం వాడబడ్డాడు బైబిల్లో. హఠ అంటాడు. ఇప్పుడు ముందుతో మాట్లాడతారు తెలుసు కదా మీకు. అరబిక్లో కొన్ని మాటలు ఖా అనే శబ్దాన్ని కొంచెం ఖాన్ అని అనుకోండి, ఖాన్ అని పడుతూ ఉంటారు. అది కొంచెం గరగరమని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వస్తుంది హఠ అనే పదం. ప్రియమైన సంగమం, ఆ పదాన్ని మనము వివరించినప్పుడు అది ఒక పాపం అంటే ఒక వ్యక్తిని చుట్టుకుంటుందంట. దాన్నే పాపం అని అంటారంట. అది ఎప్పుడు బైబిల్లో పాపం అని అర్థం, పాపం అని మాటి అర్థము. ఈ చిన్నదాన్ని బట్టి కూడా తోను అని దయ్యం. ప్రియమైన సంగమం 19వ వచనం చూద్దాం. ఆమె యజమానులు ఏం చేస్తున్నారు? గ్రామపు చావడిలోని పౌరులు తీసుకెళ్ళిపోయారంట. ఎందుకంటే మరి లాభం పోయింది కదా, లాభం పోయింది, నష్టపోయారు. ఈ చిన్నపిల్ల ఆ దయ్యపు ఆత్మతో నింపబడి సోది చెప్పేది. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది సోది. అది నిజం కాకపోయినా ఆ సోది వినడానికే వచ్చేవారు. ఆ అమ్మాయి దగ్గరికి డబ్బులు సంపాదించేది తన యజమానులకు బహు లాభాన్ని సంపాదించి పెట్టింది. ప్రియమైన సంగమం, అయితే ఆ చిన్నదాని యొక్క యజమానులకు వీరి మీద కోపం వచ్చింది. ఏం చేస్తున్నారంట? పౌరులు శీలను పట్టుకుని గ్రామం చావడిలోనికి అధికారులకు ఈడ్చుకెళ్ళిపోయారంట. ఎలా పోయారంట? ఈడ్చుకెళ్ళిపోవడమే. ఈడ్చుకెళ్ళిపోయారు. 20వ వచనం. అంతటా న్యాయాధిపతులు వచ్చి న్యాయాధిపతులు అన్నాడు, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనం అంగీకరించకైనను చేయునికైనను తోడని ఆచరణలు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి ఎందుకు అన్నాడు అక్కడ? ఈ మనుషులు యూదులై ఉంది అని.
ముందుకి రోమికి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే రోమిలు ఆచారాల్లో జోక్యం చేశారు. తమ సామ్రాజ్యంలో మిగతా దేశాల ప్రజలందరూ కూడా రోమా దేవతలను ఖచ్చితంగా వారు పూజించాల్సిందే. కానీ యూదులకు మాత్రం ఒక వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాడు. మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి, మేము మీ మీద ఒత్తిడి పెడుతున్నారు అని అంటూ ఉన్నారు. దేవుని సంగమా, ఆ అగ్రిమెంట్ ప్రకారం మీరు ఏం చేయాలి? పౌలు ఎవరు? యూదులు. ఇక్కడ చూడండి, వీరు యూదులై ఉండి రోమిలమైన మనము అంగీకరించడానికైనలో చేయడానికైనలో కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణము గలిబిలి చేస్తున్నారని చెప్పి, మన పట్టణాన్ని గౌరవం చేస్తున్నారని చెప్పింది. అందుకని వాళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోయారు. న్యాయపతులు చూడండి ఇప్పుడు 22వ వచనంలో, అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. ఇంకా లాగేయడమే, ఇంకా వారు ఎవరయ్యే అపోస్తులు వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని, ఇది సేవకులు అన్నమాట. వారిని లాగివేసట, ఈడ్చుకుని వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించింది అనే మాట అక్కడ ఆజ్ఞాపించారు. న్యాయపతులు ఆజ్ఞాపిస్తున్నారు. 23వ చూడండి, వారు చాలా దగ్గర కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా పెట్టవాలని చెరసాలకి ఆజ్ఞాపించారు. భద్రంగా ఉంటుంది. ఘోరమైన పెద్ద చేశారు కదా, మరి చేయకూడని పాపం చేశారు కదా, అతిక్రమ క్రియలు చేశారు కదా, అందుకని లోపలికి చెరసాలు వేసేసి భద్రంగా ఉంచుతున్నారు. న్యాయపతులు ఎవరితోటి చూడండి 24వ వచనం, చైతన్యంగా అందరూ ఉన్నారు. 24వ వచనం, అతడు వారికి ఆజ్ఞను పొంది వారి లోపలికి చేస్తాడని తోసేసాడంట. తోసి వారి కాళ్ళకి ఏం చేశాడంట? వండ వేసి. ఏమండి, మహా ఘోరమైన కైలు కూడా అది చేయలేదు. ఎవరు చేస్తారంటే అపోస్తలుడు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు కాల్ చేశాడు కదా, సౌండ్ ఉన్నప్పుడు యూస్లో ఎంతమందిని కొట్టలేదు, ఎన్ని గృహాల్లో పెట్టలేదు. యేసు ప్రభు నామాన్ని నువ్వు మాట్లాడలేదు, యేసు ప్రభుని అంగీకరించడం ఎంతమందిని కొట్టలేదు. అతను దమస్కు పట్టణానికి కూడా వెళ్ళాడు. ఆ పట్టణంలో ఉన్న క్రైస్తవుని హింసించడానికి వాళ్ళ విషయం తీసుకోవడానికి. ప్రియమైన సంగమా, అటువంటి వ్యక్తి ఇప్పుడు సువార్త కూడా ప్రయాణం చెందుతూ ఉన్నాడు. శుభవార్త సువార్తను గొప్పగా భావిస్తున్నాడు. 24వ వచనంలో జైలు వాళ్ళ లోనికి తోసి కాళ్ళకు వండేసి బిగించాడంట. 25వ వచనం చూడండి, అయితే మధ్యరాత్రి వేళ పౌరులు శీలలు దేవుని ప్రార్థన చేయించు కీర్తనలు పాడుచుండి ఖైదీలందరూ ఒక పాట ఉంటుంది. పౌరులు శీలలు ఏంటంటే చెరసాలలో ఆలోచన వచ్చాను ప్రభా, మీరు మహనీయుడు తండ్రి అని చెప్పి కీర్తనకారుడు ప్రారంభంలో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు శీలలు ఆ సమయంలో పాట ద్వారా దేవుడిని స్తుతిస్తూ ఉన్నదంట. 25వ వచనంలో 16వ అధ్యాయంలో ప్రేమైన సంగమా, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుడిని ప్రార్థించు కీర్తనలు పాడుతున్నది. ఖైదీలు ఏం చేస్తున్నారంట? వినుచుంది. 26వ వచనం, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాలు అదను వెంటనే పరుగులని తరుచుతున్నాను. అందరూ పథకాలు విలువని అంటారు. దేవుడు అభివృద్ధి చేస్తుందండి. చెందిన అడుగుతాడు దేవుడు చేస్తాడైన చిత్తులో చేయగల దేవుడైన నువ్వు ఎంతో సమస్యలు కూడా నువ్వు నిలబడాలి. దేవుడు నామంలో పరవశంగా దేవుడు చూసుకుంటాడు. వాటిని బంధించబడి లోనికి త్రోసిపెట్టిన బట్టలు లేకుండా వారు ఉన్నప్పటికీ కూడా ప్రియమైన సంగమా, దేవుడు చేసిన వాటి చూడండి. వారి ప్రార్థనను వారికి వేసి ఉంటూ ఉన్నాడు. దేవుడు చెరసాలను ఆయన తెంచి వేసుకున్నాడు. సంఖ్యలను ఆయన
చేస్తూ ఉన్నాడు. మహా అద్భుత కార్యాన్ని అక్కడ ఆయన చేస్తూ ఉన్నాడు. చెరసాల పునాదులు అడ్డుకుని అంట, పునాదులు కూడా అడ్డుకుని అంట. ఆ భూకంపానికి వెంటనే తొలగి తలుచుకున్నాడు. అందరి బంధకాలు కూడా ఊడిపోయాయంట. దేవుని సంగమా, కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది, చదువుతారండి. కీర్తన గ్రంథం 102వ సంకీర్తన తీస్తారా ఒకసారి. కీర్తన గ్రంథంలో 102వ సంకీర్తనలో 20వ వచనంలో మాట రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు కీర్తనకారుడు? చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావులకు విధింపబడిన వారిని విడిపించకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూసినవి, ఆకాశం నుండి భూమిని చూసినవి. ఏమైనా సంగమా, ఉన్నత స్థానం నుండి చూస్తాడంట. ఎందుకు మాధుర్య రమ్మంటాడు. అక్కడ ఎవరో ఉన్నారు బంధించబడి, ఎక్కడున్నారు? లోపలి శరీరాలలో బంధించబడి ఉన్నారు. శరీరాలు వారు భూమి వెళ్తారంట. దేవుడు భూమినే పౌరుని పిలిపిలేడు. ఇప్పుడు పౌరుడు అక్కడికి వెళ్ళాలంటే పౌరుడు ముందుగా బంధించబడాలి. బంధించబడ్డాడు కావాలంటే అక్కడికి వెళ్ళాడు. సువార్త చెప్తూ ఉన్నాడు పాటల ద్వారా. దేవేత సంగమా, ఖైదీలు వినిచి ఉన్నారట. ఎదురేడు వచ్చినాడు. అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులను తెరచిందని చూసి ఖైదీలు పారిపోయి అనుకుని కట్టి దోసి తండ్రి తాను చంపుకోలేదు. లేకపోతే రోమన్ సైన్యాన్ని చంపేస్తుంది. సైనికులు సరిపోయిన ప్రేమైన సంగమా, ఖైదీలందరూ కూడా మారు మనసుకుంటారండి. ఖైదీలందరూ మారు మనసుకుంటారు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు రక్షించబడ్డాయి అక్కడ అని చెప్పండి. అక్కడ మాకు స్థాయిలో కనబడ్డాడు. దివ్య కుటుంబం రక్షించబడింది. ఆ పుట్టోనాన్నబడిన చిన్నదాని కుటుంబం రక్షించబడింది. ఇప్పుడు చూడండి, చెరసాలలో ఉన్న వాళ్ళు కూడా రక్షించబడుతూ ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు ఇప్పుడు రక్షించబడేవాడు. వారి గురించి ఇక్కడ చదవబడుతుంది. అది కట్టుతో తెలుసుకోలేదంట. ఏమంటున్నాడు అక్కడ చూడండి. పౌరులు చెప్తున్నాడు చూడండి. అప్పుడు పౌరులు, మీరు ఏ హాని చేసిన వద్దు, మేమందరం ఎక్కడినే వెళ్ళామని బిగ్గరగా చెప్పినాం. అతను దేవుని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ వచ్చాడంట. వణుకుతూ, ఇప్పుడు భయం అంటే ఏంటండి? ఏదో అయిపోవాలని కాదు భయం అంటే. ఇదే దేవుడు చేసే అద్భుతం కాదు. నువ్వు చచ్చిపోవాలని కాదు, నువ్వు శక్తిపడాలని కాదు. అలా దేవుడి చెప్పడు, ఇప్పుడు కూడా చెప్పడు. ఇక్కడ చూడండి, వణకుచూ వచ్చాడంట దేవుని కార్యానికి. 27వ వచనంలో అక్కడ చదవండి. 28వ వచనంలో నీవు ఏ హాని చేసుకుని అంటున్నాడు. 29వ వచనం అతను దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచూ పౌరులు సాగిల పడ్డాడంట. వారిని వెలుపలికి తీసుకుని వచ్చా. ఇలాగా రక్షణకు నేనేమి చేయలేని అంటున్నాడు. వణకుతూ వచ్చాడు. ఆరాధనతో కూడిన పడ్డాడు. ఆరాధనతో కూడిన భయం. భయం అంటే ప్రారంభంలో అర్థం చెప్తున్నాను. భయం అంటే ఆరాధనతో కూడింది. నేను చేయలేదు ప్రభా అని అధ్యాయులు అడుగుతున్నాడు. వెంటనే 37వ వచనం చూడండి. అందుకు వారు ప్రభువుని యేసుని విశ్వాసించు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఎదురైన వారికి అందరికీ దేవుని వాక్యం పోతుందట. చూడండి, దేవుడు ఎందుకు ఆశీర్వాదన్నాడు, ఎందుకు వెళ్ళొద్దన్నాడు. చివరిలో చదువుతున్న కూడా వచ్చినాడు. రాత్రి 6 అప్పుడు వారిని తీసుకుని వచ్చి వారి గాయం కలిగిన వెంటనే అతని వారందరూ బాప్తిస్మం మరియు అతను వాళ్ళ ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుడిని విశ్వాసించిన వాడు ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఏమైనా అయిపోయేటప్పుడు ఏమవ్వలేదు ఆనందించాడు. చెరువుగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో 7వ వచనంలో ఏమని రాయబడుతుంది చూడండి. 7వ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ప్రభువా ప్రభువా ఆయన పిలిచినట్టు వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని ఆయన పిలిచినంత మాత్రాన మనం ప్రవేశించమంటాం. 22వ వచనం ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, ఈ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమం చేయవలరా నా యొద్ద నుండి పొందని వాడుతూ చెప్పాను. దేవుని సంగమా, ప్రారంభంలో చెప్పాను మీకు ఏంటి, ఊరు వాడవా బయట వాడవాడు, దేవుని బిడ్డగా ఉన్నవా బయట వాడు ఉన్నవాడు. తన తల్లి గురించి తన సహోదరుల గురించి ఆ మాట అంటూ ఉన్నాడు కదా. ఎవరున్నాడండి, సహోదరుడు అంటున్నాడు. ప్రభా ప్రభా అని చెప్పి నువ్వు గొంతు చించుకొని నువ్వు మాట్లాడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, అవును నువ్వు చేసినంత మాత్రాన, చేసినంత మాత్రాన నువ్వేమి
చేయి దేవుని నామంలో. నువ్వు కనుక దేవుని ఎరగకపోతే, దేవుని యొక్క బోధ కలగకపోతే, ప్రియమైన సంగమా, నువ్వెవరో నాకు తెలియదని అంటాడంట ప్రభు. ఆ మాట నీతో అనకూడదని పౌలు చెప్తున్నాడు. లక్ష్య పెట్టమంటున్నాడు సువార్తని. జైలర్ కూడా లక్ష్య పెట్టాడు అక్కడ దేవుని సువార్తని. లూదియా లక్ష్య పెట్టింది. కుటుంబాన్ని పట్టబడిన చిన్నది లక్ష్య పెట్టింది. ఖైదీలు కూడా ఆయన వార్తను అంగీకరించారు కదా. నువ్వు ఈ రోజు అంగీకరించుకుంటూ ఉంటావా? ఎంతకాలం బ్రతుకుతామండి ఈ లోకంలో? ఎంతకాలం బ్రతుకుతాం? ప్రేమ తర్వాత దేవుడికి న్యాయం దేవుడికి ఎక్కడ పిలుస్తాడు? ఎక్కడ పిలుస్తాడు? ఇప్పుడు వైపు పిలుస్తాడా? ఎడా వైపు పిలుస్తాడా? నిజాలు పిలుస్తాడా? ఎవరు నాకు తెలియదు అంటాడా? ఈరోజు ప్రభు అదే ప్రశ్న వేస్తున్నాడు. ప్రభు వాకింగ్ నీ హృదయంలో స్థిరపరచబడి, నీ చిరాకు చేరినట్టు నేను బలపరిచి, నీ హృదయంలో ఆయన వాక్యంలో లక్ష్య పెట్టుగా నేను మార్చి, ఆయనకి ప్రియమైన బిడ్డగా చేసి, ఆయనకి సహోదరిగా, సహోదరుడుగా, తల్లిగా నేను చేసి, నీ చిరాకు చేరినట్లు నిన్ను ఆశీర్వదించింది కాక.